మీరు పప్పు చేస్తుంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఒకసారి యూజ్ చేయండి. పప్పు ఉడకబెట్టినప్పుడు ఎప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది, గ్యాస్ ప్రాబ్లం రాదు. పప్పు ఆకుకూర కలిపి ఎప్పుడూ ఉడకబెట్టకూడదు. ఎందుకంటే ఆకుకూర 5 నిమిషాల్లో ఉడుకుతుంది, పప్పు ఉడికినప్పుడు 10 నిమిషాలు పడుతుంది. పప్పుతో వెజిటబుల్స్ ఏవైనా బాయిల్ చేసుకోవచ్చు. మనకి పప్పు మెత్తగా ఉడకాలి అనుకుంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది. పప్పు చేస్తున్నప్పుడు చిన్న లోతుగున్న గిన్నె పెట్టి మనం కుక్కర్ పెడితే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు కుక్కర్లో నుంచి వాటర్ అది బయటికి రాదు. నెక్స్ట్ ఆకుకూరని కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పుని యాడ్ చేయాలి. ఎందుకంటే పప్పు ఆకుకూర కలిపి ఒకసారి కుక్కర్లో ఉడకబెడితే ఆకుకూరలో ఉన్న పోషక పదార్థాలన్నీ పోతాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మీరు ఈసారి పప్పు ఆకుకూర ట్రై చేయండి. మీకే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.